ఒక బండరాయిని తలకాయ మీద వేసి బాదుతా అదేదో వాడు చాలా తలనొప్పుల్లో ఉన్నాడండి, చాలా కష్టాల్లో ఉన్నాడండి, వాడు ఇలా చచ్చిపోవడమే మంచిదండి అని చెప్తే ఎట్లుంటుందో అట్లుంది ఇవాళ రాసిన ఒక వార్త. రద్దీ రహదారుల అభివృద్ధి హెడ్డింగ్ చూడగానే అబ్బా చంద్రబాబు గారు వచ్చారు, రోడ్లు బాగుపడిపోతున్నాయని సంతోషపడిపోతాం. ఆ కింద కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 1600 కిలోమీటర్ల విస్తరణ, సలహా సంస్థ ద్వారా డిపిఆర్ తయారీ అంటూ ఏదో ఒక అడ్వైజరీ సంస్థ చేస్తున్నారు. 1600 కిలోమీటర్లు రోడ్లు వేస్తారట చంద్రబాబు గారు, సూపర్. అందులో ఉన్న రోడ్లు ఎక్స్పాండ్ చేస్తారట, R&B రోడ్లు ఎక్స్పాండ్ చేస్తారట, హైవేస్ లాగా మారుస్తారట, సూపర్ అని సంతోషపడిపోతాం. అసలు లాజిక్ ఏంటో తెలుసా? అసలు విషయాన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చారు. ఏంటంటే వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని 7 నుంచి 10 మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకి అంటే కాంట్రాక్టర్లకి ఆ రహదారుల విస్తరణతో పాటు కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించబోతున్నారు. ఇది చూసినప్పుడు కూడా అబ్బా అయితే పర్మనెంట్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అని సంతోషపడతాం. అసలు భారం ఇక్కడ చూడండి. ఇందుకయ్యే వ్యయాన్ని గుత్తేదారు టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలు కల్పించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఒకవేళ విస్తరణకు అయ్యే వ్యయం మేరకు టోల్ వచ్చే అవకాశం లేకపోతే ఆ మిగిలిన మొత్తాన్ని వైబిలిటీ గ్యాప్ ఫండ్ రూపంలో ప్రభుత్వం సర్దుబాటు చేసేలా చూడాలని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు హైవేస్ ఎందుకు కడతారు? పీపీపీ పద్ధతిలో ఒక 20 కోట్ల రూపాయల కిలోమీటర్కి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా డబ్బులు టోల్ గేట్ల ద్వారా వసూలు చేసుకోవాలి. వాళ్ళకి 30 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. అది వాటి పద్ధతి. ఇప్పుడు అది రాష్ట్ర రహదారులకు కూడా తెచ్చేస్తారట. అంటే అడుగడుగునా ఇక ఎట్టించి ఎటుపోవాలన్నా మనకి టోల్ గేట్ డబ్బులు కట్టాలన్నమాట. ఇప్పటిదాకా అయితే 4 వీలర్లకి వాటికే కడుతున్నాం, టోల్ గేట్ల దగ్గర 2 వీలర్లకు లేదు. మరి ఇక్కడ 2 వీలర్ కూడా అని అడుగుతారని తెలియదు. ఎందుకంటే రాష్ట్ర రహదారుల్లో 4 వీలర్లును లారీలే కాదు వచ్చేవి, లారీలు తక్కువే, 4 వీలర్లకి ఉంటుంటాయి, 2 వీలర్లు ఎక్కువ తిరుగుతుంటాయి. మరి టోల్ గేట్లు వసూలు చేసుకునేటువంటి కల్చర్ మొన్ననే పవన్ కళ్యాణ్ పేరుతో నేను మొన్ననే ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్ పేరుతో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రోడ్డు బాగు చేయడానికి అవసరమైతే టోల్ గేట్లు పెట్టండి అన్నారు అని ఒక ప్రచారం చేశారు. నేను ఆ రోజునే దాని మీద 2-3 వీడియోలు కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారు దీన్ని కన్ఫర్మ్ చేయకపోతే, ఖండించకపోతే ఆయనే చేయించాడని రేపు పొద్దున వస్తాను. అంటే ముందుగా తాము చేయాలనుకుంది పవన్ ఎత్తిన ఈ నెపాన్ని పెడుతున్నట్టున్నారు. టోల్ గేట్లని ఇప్పటికే మొన్న ఎందుకు నేషనల్ హైవేకి సంబంధించి విశాఖపట్నంలో నేషనల్ హైవే మీదనే ఉంది అగనంపూడి. ఒకప్పుడు అగనంపూడి ఊరు చివరు ఉంది, ఇప్పుడు అగనంపూడి కూడా ఊళ్ళో భాగమైంది. కాబట్టి ఆ టోల్ గేట్ని జనసేన వాళ్ళు ధ్వంసం చేశారా లేదా? దాన్ని అదే సందర్భంలో అగనంపూడి టోల్ గేట్ రద్దు చేస్తామని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారా లేదా? దాని మేరకే ధ్వంసం చేశామని చెప్పారు లేదా? ఇప్పుడు కొత్తగా టోల్ గేట్లు కడతారట. టోల్ గేట్లు పెట్టి స్టేట్ హైవేస్ మీద, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు పామర్రు కొంత హైవే ఉంది, నేషనల్ హైవే, అక్కడ ఎట్లాగూ ఛార్జ్ చేస్తారు. పామర్రును ఇటు అవనగడ్డ నాగాలంక ఇటు రూట్కి వెళ్తే ఇది స్టేట్ హైవే, ఇప్పుడు అక్కడ పన్ను వసూలు చేస్తారనమాట. అదే సందర్భంలో ఇటు నున్న నూజివీడు ఈ రూటు స్టేట్ హైవే, ఇప్పుడు దానికి పన్ను వసూలు చేస్తారనమాట. రోడ్డును కొంచెం పెంచుతారు, పన్ను వసూలు చేస్తారనమాట, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అంటే చావు కబురు చల్లగా చెప్పేటటువంటి వార్తలు మనం ఇప్పుడే చూడాలి.